హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్త్ ఎంతో మేలు చేసే కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఈ కరివేపాకు కారం పొడి జుట్టుకి కళ్ళకి చాలా మేలు చేస్తుంది. కూరలో వేసిన కరివేపాకుని ఏరిపారేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇలా కారపొడి చేసుకున్నట్లయితే కనుక టిఫిన్స్లోకి అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి. పప్పులు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అవి కొంచెం వేగిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు. అలా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 25 వరకు వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఒక పెద్ద కప్పు కరివేపాకు కూడా వాటర్లో క్లీన్ చేసేసుకుని ఆరబెట్టుకోవాలి తడేమి లేకుండా. ఇలా కారపొడి చేసుకున్నట్లయితే కనుక రోజు వాడుతాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. కరివేపాకును కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అవన్నీ తీసేసుకుని ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనకి కరివేపాకు ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ముందు పప్పులు వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. హాస్టల్లో ఉండి పిల్లలకి చేసి ఇచ్చినా కానీ అక్కడ కర్రీస్ ఏమైనా నచ్చకపోతే కనుక ఈ కారపొడి వేసుకుని తింటూ ఉంటారు. హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసేసుకుందాం. కల్లుప్పు వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుతో పాటు కొద్దిగా చింతపండు వేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా మిక్సీ పెట్టిన తర్వాత కోర్స్గా పట్టుకోవాలి, మరి మెత్తగా కాకుండా. ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసేసుకుని పొట్టు తీయకుండా వేసేసుకోవాలి. లైట్గా ఒకసారి క్రష్ చేసినట్లయితే ఫ్లేవర్ అంతా బాగా కరివేపాకు కారం పొడికి పడుతుంది. ఈ కారం పొడిలో కొంతమంది నెయ్యి వేసుకుని అలాగే నువ్వుల నూనె వేసుకుని కూడా తింటూ ఉంటారు. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మరి వీడియో నాకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.